అండి బీస్ట్ లవ్ పార్ట్ 3. అర్జున్ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. అతనికి ప్రేమ అంటే అధికారం మాత్రమే. రోజు రోజుకి అతని ప్రేమ బలవంతముగా మారుతుంది. కానీ ఆదిని మాత్రం వదలడం లేదు. అతని చూపు, అతని మౌనం, అతని రక్షణ అన్నీ ఆమెను అయోమయంలో పడేస్తున్నాయి. కానీ ఆ అయోమయంలో ఎక్కువ రోజు ఆది నిలవలేదు. ఆది కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక్కరోజు సాయంత్రం వచ్చి ఆది ఎదురుగా అర్జున్ నిలబడతారు. ఈసారి కొంచెం ముఖంలో కోపం లేదు, కానీ అర్జున్ ఫేస్లో దృఢ నిర్ధారం ఉంది. అర్జున్ వచ్చి, ఆ రోజు ఆది నీతో నేను మాట్లాడాలి అని అంటాడు. కానీ ఆది ఒక్క అడుగు వెనక్కి వేసి, నాకు నీతో మాట్లాడడం ఇష్టం లేదు అని అంటుంది. అర్జున్ ఆ మాట విన్న అర్జున్, లేదు, ఈరోజు నువ్వు నా మాట వినాల్సిందే అని అంటాడు. ఆదికి మళ్ళీ అర్జున్ అంటే భయం మొదలవుతుంది. అర్జున్ ఆది మాట వినట్లేదు అనే ఉక్రోషంతో అర్జున్ తన మనుషులతో ఆదిని కిడ్నాప్ చేపిస్తాడు. అలాగే ఆమెను ఒక ఇంటికి మాత్రం పరిమితం చేస్తాడు. తన అనుమతి లేనిదే బయటికి కూడా వెళ్ళనివ్వడు. ఆది ఈ పరిస్థితిలో ఆది కన్నీళ్లతో అక్కడే కూలిపోతుంది. ఆది, అర్జున్, ఇది ప్రేమ కాదు, అధికారం మాత్రమే అని అంటుంది. అలాగే ఆది అర్జున్ ఇంటి నుంచి బయటికి కూడా వచ్చేస్తుంది. తన ఇంటి నుంచి మాత్రమే పంపిస్తాడు, కానీ తన మనసు నుంచి కాదు. అర్జున్ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాడు. అతనికి ప్రేమ అంటే అధికారం మాత్రమే. రోజు రోజుకి బలవంతముగా మారుతుంది. కానీ ఆదిని మాత్రం వదలడం లేదు. అతని చూపు, అతని రక్షణ ఆమెను అయోమయంలో పడేస్తున్నాయి. కానీ ఆ అయోమయం ఎక్కువ రోజు నిలవలేదు. ఆది కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటే ఒక్కరోజు సాయంత్రం ఆది వచ్చి ఎదురుగా నిలబడి, ఈసారి ముఖంలో కొంచెం కోపం లేదు, కానీ ఆ ఫేస్లో దృఢ నిర్ధారం వచ్చింది. ఈరోజు నీతో నేను మాట్లాడాలి అని అంటాడు. కానీ ఆది ఒక్క అడుగు వెనక్కి వేసి, నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అర్జున్ ఇంటి నుంచి బయటికి వెళ్ళి జరిగింది మొత్తం తన ఫ్రెండ్ మీనాకి చెబుతుంది. అప్పుడు మీనా, నువ్వు అర్జున్ నుంచి తప్పించుకోలేవు అని హెచ్చరిస్తుంది. ఆది ఏ నిర్ణయం తీసుకోకముందే అర్జున్ తన అడుగుని ఇంకో అడుగు ముందుకు వేస్తాడు. ఒక్కరోజు రాత్రి ఆది ఇంటికి వస్తుండగా అర్జున్ తన ముందు వచ్చి, నేను నీతో మాట్లాడాలి. ఈసారి అతని మాటల్లో అధికారం, హక్కు మాత్రమే ఎక్కువగా ఉంది. ఏ మాత్రం ప్రేమ అనేది లేదు. అర్జున్ ఆది దగ్గరికి వచ్చి, నేను సంతోషంగా ఉండాలి అంటే నువ్వు నా దగ్గర ఉండాలి అని అంటాడు. దాంతో ఆది గట్టిగా, లేదు, నీ దగ్గర ఉంటే నేను సంతోషంగా ఉండలేను అని అంటుంది. ఆ క్షణం అర్జున్ తన సహనాన్ని పూర్తిగా కోల్పోతాడు. ఆదిని బలవంతముగానే తనతో తీసుకువెళ్తాడు. కానీ ఆది ఎంత అరిచినా ఆమె మాట వినే పరిస్థితుల్లో అర్జున్ లేడు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.